అన్నా అన్నా నువ్వు సంజన ప్రేమించుకున్న విషయం పంచాయతీ వాళ్ళకి తెలిసిపోయిందన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నిజమారా? అవునా నిజమేనా? పంచాయతీ వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయారు. శవల్ శంకర్ వచ్చి వదిన ఎత్తుకెళ్ళిపోయారు. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయినా? సంజన 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 నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నన్ను నువ్వు అమ్మ నాన్నలా చూసుకుంటావా? సంజన 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 శైలేష్, మనకి పెళ్ళయ్యాక నాకు కొత్త బట్టలు కొత్త గాజులు కొనిస్తావా? శైలేష్, మనకు పిల్లలు పుడితే నీ పేరు నా పేరే పెట్టుకుందాం. అమ్మాయి పేరు సంజన, అబ్బాయి పేరు శైలేష్. సంజన 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 దాని తప్పేం లేదన్నా, మొత్తం నాదే అన్న. నన్ను చంపేనా తగలంటే. ఈ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాంరా? లేకపోతే అదో నువ్వు వచ్చి చేరిపోయడానికి గోడ మీద గీత అనుకున్నావురా? 100 ఏళ్ల చరిత్ర అది. మన ఊరు గురించి తెలుసు కూడా ఆ పని చేసావంటే నీకెంత ఉండాలరా నా కొడక. తెల్లారేసరికి నిన్ను దాన్ని చంపి మీ శవాలతో ఊళ్ళో పండగ జరిపిస్తారా? అంత మాట అన్నకన్నా నీ కాలు పట్టుకుంటున్నా, కావాలంటే చంపి అన్న వదిలే అన్న. నువ్వు ఏడిస్తేనే వదిలేస్తావు అనుకుంటే ఒకసారి మన ఊరు సమాధుల వైపు చూడరా. అక్కడ శవాల కన్నా ప్రేమ జంటలు ఎక్కువ ఉంటాయి. అందుకే నాకు శవాల శంకర్ అని పేరు పెట్టింది. నాకు కావాల్సింది అదేనా? చంపేనా? నిన్ను చంపడం మా ఊరు ఆచారం కాదురా. దాని తప్పేం లేదనా, కాపాడుతానికి అవకాశం లేదా? సరే
సరే తెల్లారు లోపల దాన్ని కాపాడుకో, లేదంటే మీ శవాలతో రేపు నేను ఊరేగిస్తా. సంజనా 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 అన్నా లేనా అన్నా లేనా లేనా అన్నా ఏంటన్నా మళ్ళీ అదే కళ వచ్చిందా? మనం ఎంత ఆలోచించినా సరే సంజన చావుకి మనం కారణం కాదనా? అసలు సంజనని చంపిందే మనం కదరా.